అందరికీ వందనాలు. ఈ పాట ద్వారా మనము మన పిల్లల్ని ఎలా పెంచాలి, ఎవరి కోసం పెంచాలి, గర్భఫలం ఎవరికి అర్పించాలి అనేది ఒక చక్కటి పాటను అక్క సింగర్ శైలజక్క శ్రీనివాస్ అన్న వాళ్ళ కూతురు ఈ పాట పాడి వినిపించింది. మరొకసారి మనము ఆత్మీయ ఎదుగుదల కోసము మన పిల్లలని ఎలా ఎవరి కోసం పెంచాలో మనం ఒకసారి గ్రహించుదాం, దాని క్రియలలో చూపిద్దాం. ఎంతో అద్భుతమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎవరు ఇవ్వనే లేనిది బహుమానం. దేవుని చేతి పనిలో ఇది ప్రియులకు స్వాస్థ్యమే అయినది, తండ్రికి పోలికై ఉన్నది అది శ్రేష్టం. ఎంతో అద్భుతమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎవరు ఇవ్వలేనిది బహుమానం. దేవా మీరిచ్చిన ఈ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. దేవా మీరిచ్చిన ఈ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. ఎంతో అద్భుతమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎవరు ఇవ్వలేనిది బహుమానం. వింతగా నిర్మించే ఆశ్చర్యం ఈ బహుమానం, దేవుని కన్నులు కాచనుగా ఎంతో ఘనకార్యం. వింతగా నిర్మించే ఆశ్చర్యం ఈ బహుమానం, దేవుని కన్నులు కాచనుగా ఎంతో ఘనకార్యం. అందరూ ఆశించే అతి మధురం ఈ బహుమానం, ప్రియులకు మాత్రమే కలిగేనా ఎంతో మహాభాగ్యం. అందరూ ఆశించే అతి మధురం ఈ బహుమానం, ప్రియులకు మాత్రము కలిగేనా ఎంతో మహాభాగ్యం. దేవా మీరిచ్చిన ఈ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. దేవా మీరిచ్చిన ఈ బహుమానమే ఒడిలో చేరేనా ఎంతో ఆనందమే. ఎంతో అద్భుతమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎవరు ఇవ్వలేనిది బహుమానం. తల్లిదండ్రుల పోలికతో పుట్టిన ఈ బహుమానం, క్రీస్తును పోలి నడవాలి అది తన గమ్యం. తల్లిదండ్రుల పోలికతో పుట్టిన ఈ బహుమానం, క్రీస్తును పోలి నడవాలి అది తన గమ్యం. దేవుని దయ వలన పొందిన ఈ బహుమానం, దేవునిలోనే పెంచాలి ఇది మన ధర్మం. దేవుని దయ వలన పొందిన ఈ బహుమానం, దేవునిలోనే పెంచాలి ఇది మన ధర్మం. దేవా మీరిచ్చిన ఈ బహుమానమే మీకై పెంచేదా ఇది మా తీర్మానమే. దేవా మీరిచ్చిన ఈ బహుమానమే మీకై పెంచేదా ఇది మా తీర్మానమే. దేవునికి మహిమ కలుగాక. అందరికీ వందనాలు.